సైజులు ఏఆర్టీసీ కానిస్టేబుల్ 4651 అతని నెంబరు. 12 సంవత్సరాలు అయింది సార్ మా మ్యారేజ్ అయ్యి. 12 సంవత్సరాలు 2 ఆడపిల్లలు పుట్టింది సార్. 2 ఆడపిల్లలు పుట్టినాకనే జాబ్ వచ్చింది. రీసెంట్గా 4 years అవుతుంది సార్ జాబ్ వచ్చింది. జాబ్ దగ్గరికి తీసుకుపోయిండు, కొట్టడం తిట్టడం అప్పటి నుంచే ఉన్నాయి సార్ ఇల్లీగల్ అఫైర్స్. ఉన్నాక పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి అక్కడ పెట్టింది సార్ నల్గొండలో ఉన్నాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇట్లా 12ంటికి రావటం, నైటు ఎర్లీగా రాకపోవడం, ఇలా చేయటం వల్ల అడిగితే కొట్టడం, బెల్ట్ తీసుకొని చెప్పుతో తన్నటం, ఇవన్నీ చేసింది సార్. ఈ బాధ భరించలేక ఎస్పీ దగ్గరికి పోయింది సార్. ఎస్పీ దగ్గరికి పోయి అక్కడ పిటిషన్ ఇచ్చొచ్చింది సార్. ఇచ్చొచ్చినాక నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ ఎస్పీ ఏం చేయలేవారు, ఎవరు ఏం చేయలేవారు, నన్ను ఏం పీకలేవారు, నువ్వేదేం చేసుకో అనేసి నన్ను చెప్పింది సార్. అన్నాక నేనేం చేసిన, వీడిట్లనే వీడిగా మారడు చేయడు అనేసి పిల్లల్ని పట్టుకొని ఉందాం అనేసి నేను టైలరింగ్ చేస్తా సార్, నా బ్రతుకు నేను బతుకుతున్నా, ఇంటికి రావడం అస్సలు బంద్ చేసింది సార్. బంద్ చేసినాక ఇక వీడు మారడు, వీడిగా తీసుకోబోడు అంటే పిల్లల్ని చూడడు అనేసి అన్నయ్య వచ్చి నన్ను తీసుకొని పోయింది సార్. కొట్టి గుళ్ళ చేసింది. ఏం జరిగిందంటే ఇట్లా సంగతి సార్, కనీసం కౌన్సిలింగ్కి పిలిపియండి సార్, నేను కేసులు దాకా పోదలుచుకోలేదు సార్, నా పిల్లలు ఆగమవుతారు సార్, కేసులకి నేను పోను, కేసుల చుట్టూ నేను తిరగను అంటే కౌన్సిలింగ్కి రాలేదు సార్. సార్ నెంబర్లు అన్నీ బ్లాక్ చేసింది సార్. ఎవరికి కూడా కాంటాక్ట్లు లేకోకుండా అసలు ఆ సారు పిలిచినా కూడా రాలేదు సార్. కౌన్సిలింగ్కి రాకపోయేసరికి 2 పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినాను సార్. అమ్మ, నాన్న, నేను, అక్క. పోయేసరికి కర్రలు, కారం ఇవన్నీ పెట్టుకొని మమ్మల్ని విపరీతంగా కొట్టి, అక్క చెయ్యి ఇరిగింది, నాన్నకి వెనుపూసకి ఫ్రాక్చర్ అయింది, గుల్ల కొట్టి వదిలేసి ఏం చేసుకుంటో చేసుకోపో, ఏం పీక్కోపో, నన్ను ఏం చేయలేవు నువ్వు అనేసి వార్నింగ్ ఇచ్చి పంపించింది సార్. పంపించినాక ఆ రక్త గాయాలతోటి మేము పిఎస్సి పోయి అడక ఇచ్చినాం సార్, కంప్లైంట్ ఇచ్చినాం సార్. మునగాల పోలీస్ స్టేషన్లో 498 మర్డర్ యాక్ట్ కింద ఇంకేదో చేసిరు సార్. 3-4 కేసులు చేసిరు సార్. చేసినాక అప్పటికి కూడా రిమాండ్లకు రాలేదు సార్. తప్పించుకొని తిరిగింది సార్. ఎవరు ఆ సార్ తెలుసు, ఈ సార్ తెలుసు, నాకు మొగలై సార్ తెలుసు, నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పేసి అసలు రాలేదు సార్. నన్ను ఎవరేం పీకలేవాడు అంటారు సార్. ప్రతి దానికి ఏం జరిగింది, నేను నా పిల్లల్ని నేను సాదుకుంటా, నాది బాధ్యత అనేసి ఎస్పీ సార్ దగ్గరికి తీసుకుపోయి నన్ను అన్ని విధాలుగా నేను చూసుకుంటా అని సార్ దగ్గర ఒప్పుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ చేయించుకొని మళ్ళీ ఎంటీ డ్రైవర్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్లాక్లో పెట్టింది సార్ నెంబరు. 2 పిల్లలు నన్ను 7 నెలలు అవుతుంది సార్. అమ్మగారు ఇక్కడికి వచ్చింది సార్. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ రూమ్ తెలుసు. అంటే నేను మొన్న ఎస్పీ సార్ దగ్గరికి పోయే రోజు నాకు ఈ రూమ్ చూపించింది. సరే ఇక్కడ ఉన్నాడా లేడా అనేసి నేను వచ్చింది సార్. వచ్చేసరికి 2 వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఆమె ఆయన 2 ఉన్నారు సార్. 2 ఉండేసరికి డోర్లు లాక్ చేసుకొని తీయలేదు సార్. తీయకపోయేసరికి నన్ను గుర్ర గుంజపోయి వేరే సపరేట్ రూమ్ ఉంటే సపరేట్ రూమ్లో అమ్మాయినేసి నన్ను ఆ రూమ్లో తీసుకుపోయి నోరు గొంతు పట్టింది సార్. అమ్మాయినేమో నువ్వు పో నాన్న, నువ్వు పో, నేను చూసుకుంటా, నువ్వు పో, నేను ఏమని పట్టుకుంటా, నువ్వు పో అనేసి ఆమెను వెళ్ళి తీసింది సార్ బయటికి. నేను వదలాయించుకొని నేను కాళ్ళు పట్టుకున్నా సార్. నీకు దండం పెడతా, నన్ను చంపకు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు వేడనన్నా చావు, నా ప్రాణం నాకు ముఖ్యం అనేసి కాళ్ళు పట్టుకొని డోర్లు ఇట్లా బద్దలు కొడుతుంటే కింద వాన్ రోడ్లు పలకట్లేదు సార్. పలకపోతే ఇక అసలు గొంతు ఎండిపోయింది, ఏం చేయాలని అర్థం కావట్లేదు, నీకు దండం పెడతా కాళ్ళు పట్టుకున్నాక అప్పుడు డోర్ తీయనిచ్చింది సార్. తీయనిచ్చినాక నేను బయటకు వచ్చి సార్ దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్ రాసింది సార్. వాడు జాబ్ చేయొద్దు సార్, వాడికి అసలు జాబ్కి అర్హత లేదు సార్. నేను 7 సంవత్సరాలు కష్టపడి వాడిని హైదరాబాద్లో చదివించింది సార్. నా 2 పిల్లల్ని పెట్టుకొని వాడు జాబ్ చేయడానికి వీలు లేదు. వాడు జాబే చేయొద్దు సార్. అసలు అక్రమ సంబంధాల కోసమా, పుంజుకున్న వాళ్ళని సాదుకోవడం కోసమా, కన్నపిల్లలు ఏమైపోతారు? వాడు జాబ్లో జాయిన్ కావద్దు. ఒకవేళ జాయిన్ అయినా పిల్లల్ని తీసుకుపోయి సాదుకోవాలి, అంతే. నా పిల్లలకే చెందాలి, నా కష్టం అది.